ఏం మేడం? మార్నింగ్. రిటర్న్ కమ్యూనికేషన్ కంప్యూటర్ గురించి మొన్న ఏందో స్టార్ట్ చేసినాం మేడం. అది మళ్ళీ ఏంటో స్టార్ట్ చేశారు. ఏంటది? ఇడియట్. ఏదో మర్చిపోయాం మేడం. డైలీ యాక్టివిటీస్. డైలీ యాక్టివిటీస్. ఎస్ మ్యామ్. సో 3 టాపిక్స్ కంప్లీట్ అయినాయి ఇప్పటికి. రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి చెప్పాను. అండ్ కంప్యూటర్ స్కిల్స్ గురించి హౌ టు క్రియేట్ ఈమెయిల్, హౌ టు సెండ్ లెటర్స్, ఇలా కంప్యూటర్‌కి సంబంధించి చెప్పాను. అండ్ దెన్ నిన్నటి వరకు 4 డేస్ బిఫోర్ వరకు డైలీ యాక్టివిటీస్ రన్ అయింది. ఓకే. టుడే ఈజ్ అనదర్ టాపిక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. నాకు ఒకటి ఆన్సర్ చేయండి ఒక క్వశ్చన్‌కి. హూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్స్? మై మదర్ మ్యామ్. మదర్. ఎనీ మోర్ ఆన్సర్స్ అదర్ దాన్? అబ్బా ఇది మేడం జోక్ అంటే. చెప్పండి. ఎడ్యుకేషన్ కంటే ఇంపార్టెంట్. ఫస్ట్ బేసిక్ థింగ్. ఫస్ట్ హూ ఈజ్ అవర్ ఫస్ట్? మనం కళ్ళు తెరిచి మేడం సెకండ్ కూడా టీచర్ కాదు మేడం. మేడా ఏంటన్నా? సెకండ్ టీచర్ కాదు మేడం. ఫ్రెండ్స్ మ్యామ్. ఫ్రెండ్స్. అమ్మ అన్యాయం రైతు. వాళ్ళే మేడం ఎక్కువ నేర్పించేది స్కూల్కి వెళ్ళక ముందే. స్కూల్కి వెళ్ళక ముందే ఫ్రెండ్సా నీకు? అవును మేడం. అంటే ఊర్లో ఉంటారా నాతో పాటు పుట్టినోళ్ళు? ఉంటారు. బైక్ రేస్ చేసే వాళ్ళు నీతో పాటు. అవును మేడం. ఓకే. ఇట్ ఈస్ అప్ టు యూ. మీ అంటే మీ ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ ఓకే. ఫస్ట్ ప్రిఫరెన్స్ వి యూజువల్లీ గివ్స్ ఫర్ అవర్ పేరెంట్స్. మన పేరెంట్స్‌కి గురించి ఇస్తాం కదా! సో ఫస్ట్ టీచర్ ఎవరు అంటే అమ్మ. ఏది మంచి ఏది చెడు అని ఫస్ట్ స్కూలే అమ్మ ఒడి. రైట్? అమ్మ ల్యాప్‌లోనే మనం ఫస్ట్ కూర్చొని అన్నీ నేర్చుకుంటాం. హౌ టు ఈట్, హౌ టు సిట్, హౌ టు స్టాండ్, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. సో అమ్మ ఈజ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. రైట్? సో ఇప్పుడు ఈరోజు టాపిక్ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. వాట్ ఈస్ ద టాపిక్? వాట్ ఈస్ ద టాపిక్? టాపిక్ ఏంటి చెప్పండి. ఓయ్ ఉన్నారా? ఈరోజు టాపిక్ ఏమనుకుంటున్నారు అయితే చెప్పండి. మరి మదర్ గురించి స్టార్ట్ చేశాను నేను. సో ఈరోజు టాపిక్ ఏమని అనుకుంటున్నారు? మీరే చెప్పండి మేడం. ఏంటండి? అంటే ఎవరికి అంతగా అర్థం కాలేదు, మీరే చెప్పండి. పేరెంట్స్ గురించి మాట్లాడాను కదా, ఆటోమేటిక్గా టాపిక్ ఏమవుతుంది? ఫ్యామిలీ గురించా మ్యామ్? ఎస్, ఫ్యామిలీ రిలేషన్స్ ఇస్ ద టాపిక్. ఉంది మేడం కొంచెం టాపిక్. నేను బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్ ఐ వుడ్ లైక్ టు షో అ స్మాల్ వీడియో. ఓకే. వీడెవడో ఇక్కడ మైక్ పెట్టేసి వాయించేస్తున్నాడు. వినిన తర్వాత ఏం వీడియోలో ఎస్ కష్టపడి ఒక్క పూట కన్నా సంపాదించే డబ్బులు ఇచ్చారు. మనం ఏదైతే తీసుకుంటున్నాం బయట లోపల దాని ఎవ్రీథింగ్ కూడా వాళ్ళ కష్టాజీతమే కదా. బట్ ఫ్రెండ్స్, ఒక్కరోజు బయటికి వెళ్ళి కష్టపడి ఒక్క పూట కన్నా సంపాదించే డబ్బులు ఏవైతే వస్తాయి కదా, దాంతో ఇవేంటి వాళ్ళ బాధ ఎంతో తెలుస్తుంది. ఎందుకంటే దే ఆర్ గివింగ్ ది బెస్ట్ అనమాట. మీకు ది బెస్ట్. వాళ్ళ స్థానానికి వచ్చినప్పుడు ఫ్యూచర్లో వాళ్ళ బాధ ఏంటో మీకు అర్థమవుతుంది. అయినా కూడా మీకు ఒక చిన్న రియల్ లైఫ్ స్టోరీ మీకు ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను, సో దట్ యు విల్ అండర్స్టాండ్. ఒక పెద్ద మనిషి మార్నింగ్ లైక్ పని కోసం వెళ్తాడు. అండ్ పని దొరుకుతుంది, చాలా కష్టపడతాడు, మళ్ళీ ఆ డబ్బులు వస్తాయి, ఇంటికి వస్తాడు, ఆ ఫ్యామిలీ మొత్తం కూడా సర్వ్ అవుతుంది అనే డబ్బులతో. అంటే భార్య, ఇద్దరు పిల్లలు, ఒక కొడుకు ఒక కూతురు అనమాట. సరే, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తున్నాడు, మళ్ళీ కష్టపడుతున్నాడు, డబ్బులు వస్తున్నాయి, ఫ్యామిలీ సర్వైవ్ అవుతుంది. కానీ ఎలా అయితే అతను పెద్దగా అవుతున్నాడు ఏజ్లో, అతనికి కొంచెం బాడీ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత అతను ఏం చేస్తాడంటే వాళ్ళ అబ్బాయికి పిలిచి, అరే నువ్వు ఎప్పుడు ఇంట్లో పడే ఉంటున్నావు, కనీసం నువ్వన్నా ఏదైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే బాగుంటుంది అని అంటే వాడు పోనా నేను బిజీగా ఉన్నాను అని. ఆ బిజీ ఏంటనే అది పబ్జీ, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ దీంట్లోనే బిజీగా ఉన్నాడు. వాడు మార్కెట్కి వెళ్ళి ఏదైనా తీసుకురామంటే నేను నాకెందుకు ఎప్పుడు పని చెప్తామని చెప్పేసి ఇలా కూర్చున్నాడు. వాడు లేజీ ఉంటుందో లేజినెస్ దానిలో బాబు వాడు అనమాట. అలాంటి కేటగిరీ వాడు. ఇంకా ఫాదర్ రియలైజ్ అయిపోయి ఏం చేశారంటే ఒక రోజు వానికి టాస్క్ ఇచ్చాడు. ఏంటంటే, అరే నువ్వు ఏదైనా పని చేసుకోరా, సాయంత్రం వరకు వచ్చేటప్పుడు ఏదైనా డబ్బులు తీసుకొస్తేనే ఇంట్లో ఉంటావు, లేదంటే నువ్వు ఇంట్లో ఉంటావు, లేదంటే రోజు రోజు నీకు ఎక్కువైపోతుంది పోయిన. అంటే వాడు ఏం చేశాడు, ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆఫీస్కి వెళ్ళిపోగానే వీడు ఏం చేశాడంటే అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాన్న ఇట్లా చెప్పాడని ఓవర్ యాక్టింగ్ చేసి, లేజినెస్ బాబు కదా, పని చేత కాదు,
ఓవర్ యాక్టింగ్ చేసి వాళ్ళ మమ్మీతో చెప్తే వాళ్ళ మమ్మీ పొట్టు కదా, సో అందుకోసం ప్రేమతో నేను చెప్పింది అంటే, నువ్వు టెన్షన్ పడక, నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి, నాన్న ఇంటికి రాగానే నేను కష్టపడి వచ్చాను, ఇగో డబ్బులు తీసుకున్నాను అని చెప్పి ఇట్లా నటించు. నేను చేస్తా అమ్మ అని చెప్పేసి నాన్న ఇంటికి రాగానే, నాన్న ఇగో నేను కష్టపడి వచ్చాను, ఇక డబ్బులు తీసుకో. ఇప్పుడు ఆ నాన్న ఏమన్నాడంటే, తీసుకెళ్ళి అక్కడ హోల్ ఉంది, ఆ హోల్లో పడేసే వాటర్లా. ఇప్పుడు తీసుకెళ్ళి వాడు మంచిగా హ్యాపీగా పడేశాడు. నాన్నకు అర్థమైపోయింది. ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ డే వాళ్ళ భార్యకి పిలిచి, నువ్వు పుట్టింటికి వెళ్ళిపో, ఎందుకంటే నువ్వు ఏదైతే చేసావు నాకు నచ్చలేదు, ఒక 2-3 రోజులైనాక రాపో అని చెప్తే ఆమె వెళ్ళిపోయింది. అక్కడ మళ్ళీ వీనికి పని చెప్పాడు అనమాట, పో బయటికి వెళ్ళి పని చేయి, మళ్ళీ వచ్చేటప్పుడు డబ్బులు తీసుకురా, నువ్వు ఇంట్లో ఉంటావు లేదంటే ఇంట్లో ఉంటావు నాన్న చెప్పేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోగానే వీడు ఏం చేశారంటే అక్క దగ్గరికి వెళ్ళి, అక్క ఇలా నాన్న డబ్బులు ఇస్తేనే ఇంట్లో ఉండమన్నాడు లేదంటే వద్దన్నాడు. అంటే అరే నువ్వు ఎక్కడ కష్టపడతావు, నీకు పని చాట కదా, సో ఒక పని చేయి, నా పాకెట్ మనీ ఉన్నాయి, నువ్వు పెట్టుకో, నాన్న ఇంటికి రాగానే నువ్వు ఇచ్చేసేయి. సేమ్ నాన్న ఇంటికి రాగానే వీడు డబ్బులు ఇచ్చాడు. సో నాన్న కూడా ఏం చెప్పాడంటే, నేను అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి హౌల్లో వాటర్లో పడేసాయి, వెళ్ళి ఇట్లా ఊపుకుంటూ వెళ్ళి మళ్ళీ వాటర్లో పడేశాడు. ఇప్పుడు మళ్ళీ నాన్నకి ఏదైతుందో చాలా తెలిసిపోయింది, ఇంకా వీడు ఎవరో హెల్ప్ చేశాడంట. ఎవరున్నారు ఇంట్లో, అక్కనే ఉంది. సో నెక్స్ట్ డే అక్కకి తెలిసి చెప్పాడు, నువ్వు వెళ్ళి కొన్ని రోజులు ఒక 2-3 రోజులు రిలేటివ్స్ ఇంట్లో ఉండు, ఎందుకంటే నువ్వు ఏదైతే చేసావు అది కరెక్ట్ కాదు, నీకు అర్థమవుతుంది అంటే అక్కని కూడా పంపించేశాడు. మళ్ళీ ఈసారి చెప్పాడు అనమాట, వెళ్ళి ఈసారి సొంతంగా కష్టపడి డబ్బులు తీసుకురా, తెన్నోళ్ళు ఇంట్లో ఉంటావు లేదంటే ఇంట్లో ఉంటావు. ఇక వీడు వెళ్ళాడు, ఇక తప్పదు, ఎవరు లేరు కదా ఆడుకోవడానికి. రోడ్డు పైన వెళ్తుంటే అక్కడ జాబ్ అని రాస్తుంది అనమాట. జాబ్ ఏంటంటే డైలీ ట్రక్స్ వస్తాయి, ఆ సామాన్లు ట్రక్స్ నుంచి తిప్పాలి, దాని తర్వాత కూలి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. సో వీడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఆ సామాన్లు దింపాడు, కొన్ని డబ్బులు వచ్చాయి, ఆ కొన్ని డబ్బులు తీసుకొని నైట్ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే ఫాదర్ వచ్చాడు, నాన్న ఈరోజు నా కష్టార్జితం. ఇప్పుడు నాన్న చెప్పాడు, వెళ్ళి ఆ హోల్లో వాటర్లో పడేసి. ఇప్పుడు వాళ్ళ ఫేస్ రియాక్షన్ స్ట్రేట్ అయిపోయింది, ఎందుకు పడేయాలి, పొద్దున్న నుంచి ఇప్పటి వరకు కష్టపడితే ఈ డబ్బులు వచ్చినాయి, తీసుకెళ్లి వాటర్లో పడేయమంటే నేను ఎట్లా పడేస్తాను, నేను పడే నా కష్టజీతం నాన్న, ఇంత కష్టపడితే వచ్చి నీకేం తెలుసు అని అన్నాడు. అర్థమైందా? సేమ్ డైలీ పరిస్థితి కూడా నాదే, నేను కష్టపడితేనే ఆ డబ్బులు వస్తాయి, ఆ డబ్బులు తీసుకొని నువ్వు వాడ వాట్సాప్, ఫేస్బుక్, పబ్జీ, టైం పాస్ చేసుకుంటావు, ఎంత ప్రాబ్లం అవుతుంది నువ్వు ఒకసారి ఆలోచించంటే అప్పుడు మా రియలైజ్ అయితే సరే చాలా నేను కూడా నేను రెస్పాన్సిబిలిటీ కాబట్టి. ఇంట్లో ఉన్నప్పుడు అన్న కొన్ని సందర్భాల్లో మమ్మీకి హెల్ప్ చేయొచ్చు, లేదంటే ఏదైనా సామాన్ తీసుకురమ్మని రోడ్డు పైకి వెళ్ళి చెప్పినప్పుడు ఆ సామాన్ అనేది తీసుకురావచ్చు, ఎస్ ఆర్ నో. లేదంటే ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయి ఇంట్లో మీరు పడి కూర్చున్నారు అనుకోండి, ఇది కూడా పద్ధతి కాదు. అట్లీస్ట్ ఈ వీడియో ద్వారా కొంచెం రియలైజ్ అయిపోయి మన పేరెంట్స్ కష్టం లేదు, కొంచెం కష్టం మనం కూడా తీసుకెళ్ళి బయటికి వెళ్ళి ఏదైనా ప్రయత్నిస్తే మనకు మంచి జాబ్ వచ్చేంత వరకు నేను చేయాలంటే అది పద్ధతి కాదు. ఏదో చిన్న చిన్న జాబ్లనే చేసుకుని మన ఫ్యామిలీకి ఏదో విధంగా హెల్ప్ చేయొచ్చు. ఎసోను ఖాళీ కూర్చొని డిప్రెషన్కి వెళ్ళగానే ఖాళీ కూర్చొని అలాంటి మాటలు పడే కన్నా ఏదైనా లేసి కొంచెం ఏదైనా చేస్తా. ఎసో నో, ఇఫ్ యూ రియల్లీ అగ్రీ దిస్, ఐ అగ్రీ సార్ అని చెప్పేసి కింద కామెంట్లో మీరు పెట్టండి, నేను కొంచెమనే ఏదైనా చేస్తానని. అండ్ నెక్స్ట్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే 10 మందికి మీరు షేర్ కూడా చేయండి. మై ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఈ ఛానల్ మీరు విజిట్ చేసినట్టయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్స్ ఉంటుంది, బెల్స్ యు లెర్న్. ఏం నేర్చుకున్నారు, విన్నారా? అందరూ విన్నారా? రెస్పాండ్ అవ్వాలి. విన్నారా అందరూ? ప్లీజ్ వీడియోస్ ఆన్ చేయండి అన్న. మేడం ఎస్ రైట్, కష్టం విలువ అనేది మనకు తెలుస్తుంది. కష్టం విలువ తెలుస్తుంది మేడం. ఫస్ట్ వాళ్ళ పేరెంట్, వాళ్ళ సిస్టర్, వాళ్ళ మదర్ వాళ్ళు హెల్ప్ చేసినారు కాబట్టి ఆ డబ్బు ఈజీగా దాంట్లో పడేయమంటే పడేసినారు. మధుకి ఎవరు హెల్ప్ చేస్తున్నారు ఇంట్లో? ఇంట్లో కాదు మేడం, నేను బయట ఉన్నా మేడం. కాదు కాదు, యాక్చువల్గా ఇలా ఇప్పుడు ఒక స్టోరీ విన్నాం కదా మనం, ఆ నాన్న స్ట్రిక్ట్ గా ఉంటారు, సీరియస్లీ ఆనెస్ట్ గా. మరి నీకు సపోర్ట్ చేసేది ఎవరు ఇంట్లో అంటున్నా? నువ్వు అల్లరి చేస్తే ఎక్స్క్యూజ్ చేసేది ఎవరు? ఇద్దరు మేడం, మా ఫాదర్ మా మదర్. అదృష్టవంతుడివి. చెప్పు నాన్న. నెక్స్ట్ వాసవి, వాంట్ టు టాక్? ఏదైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ మన తల్లిదండ్రులకి ఇవ్వాలి. వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించుకోవాలి. వాళ్ళకి వీలైతే సహాయం చేయాలి కానీ ఏ మాటలు అనకూడదు. అలాగా రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళని ఎప్పుడు ఇసికించకూడదు, దేనికి ఇబ్బంది పెట్టకూడదు. మనం జాబ్ వచ్చాకే కాకుండా ఇప్పటి నుంచి కూడా వాళ్ళకి సహాయం చేస్తే మంచిది. వెరీ గుడ్ వాసవి. నెక్స్ట్ ఎనీబడి వాంట్ టు టాక్ అదర్ దాన్ మధు అండ్ వాసవి? వాళ్ళిద్దరూ చెప్పిన పాయింట్స్ కాకుండా ఇంకేమైనా పాయింట్స్ ఉంటే చెప్పండి. జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్ అండ్ అన్మ్యూట్ చేస్తాం. ఎనీ
కరెక్టేనా తప్ప అనేది ఎలా తెలుస్తుంది? యు ఆర్ ఇన్ టీనేజ్, రైట్? టీనేజ్లో ఉన్నారు మీరు అందరూ. టీనేజ్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? యూ కాంట్ ఏబుల్ టు జడ్జ్ యువర్ సెల్ఫ్. మనం మనం చేసే ఏ పనైనా సరే మనం సమర్థించుకుంటే నేను కరెక్ట్‌గా చేస్తున్నానని చెప్తాం. బట్ మన మనసుకి మనం చెప్పాలి కదా! మనం చేసేది కరెక్టా? రాంగా? అనేది ఎలా చెప్తాము? జస్ట్ క్వెషన్ యువర్ సెల్ఫ్. నేను చేసే పని మా మమ్మీకి నచ్చుతుందా? మా డ్యాడీకి నచ్చుతుందా? వాళ్ళేమన్నా రాంగ్‌గా ఫీల్ అయితారా? మనం చేసేది కరెక్టేనా? యామ్ ఐ గోయింగ్ ఇన్ ఎ రైట్ పాత్ ఆర్ ఎ రాంగ్ పాత్? షార్ట్‌కట్‌లో అని చెప్పేసి రాంగ్ పాత్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాం. సో, యామ్ ఐ గోయింగ్ ఇన్ ఎ రైట్ పాత్ అనే క్వెషన్స్ వేసుకుంటే వి నెవర్ స్టెప్ ఇంటూ అ రాంగ్ థింగ్. మనం ఇంకొకసారి ఎప్పుడు కూడా, ఇప్పుడే కాదు లైఫ్‌లో ఎప్పుడు కూడా మనం ఒక రాంగ్ స్టెప్ అనేది మనం వెయ్యము. ఎందుకంటే మనకు తెలుసు మనం చిన్నప్పటి నుంచి అమ్మ దగ్గర, ఆ అమ్మ దగ్గరే పెరిగాం, ఆ నాన్న దగ్గరే పెరిగాం కాబట్టి వాళ్ళెలా ఆలోచిస్తారు, వాళ్ళకి ఏది నచ్చుతుందో, నచ్చదో మనకు తెలుసు. సో, అందుకని మనం ఏం చేస్తాము కంపల్సరీ సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకున్నాం అనుకోండి, మనకి మనమే టెస్ట్ చేసుకున్నాం అనుకోండి, మనకు అర్థమైపోతుంది. మనం చేసే పని డ్యాడీకి ఇష్టం ఉండదు ఇది. నో వీ కాంట్ డూ దిస్. ఐ కాంట్ డూ దిస్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఐ మీన్ నాన్నకి ఇష్టం ఉండదు. సో, అందుకనే నేను ఇది చెయ్యను అని చెప్పేసి మనం క్లారిటీగా ఉంటామనమాట. ఆ క్లారిటీ మనం చేసే ముందు, యాక్టివిటీ చేసే ముందే మనకి మనం క్వెషన్ చేసుకుంటే మనం తప్పనేది అస్సలు చెయ్యనే చెయ్యము. ఓకే. సో, పేరెంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక సొసైటీలో ఒక ఫ్యామిలీ అంటే ఏంటి? కన్సిస్టింగ్ ఆఫ్ పేరెంట్స్ అండ్ దేర్ చిల్డ్రన్. దిస్ ఈస్ న్యూక్లియర్ ఫ్యామిలీ కదా! వాళ్ళ పేరెంట్స్ అండ్ వాళ్ళ పిల్లలు ఉంటే దాన్ని ఒక ఫ్యామిలీ అని అంటారు. ఓకే. A social unit of 2 or more people related by birth, marriage or adoption. అడాప్షన్ అంటే ఏంటి? దత్తత తీసుకోవడం అన్నమాట. ఓకే. కొంతమంది దత్తత తీసుకుంటారు కదా! పిల్లలు లేని వాళ్ళు, అలా ఉన్నవాళ్ళు కొంచెం దత్తత తీసుకుంటూ ఉంటారు. సో, ఈ బాండేజ్ అనేది ఎలా ఉంటుంది? ఫ్యామిలీ అనే బాండేజ్ ఎలా ఉంటుంది? రిలేటెడ్ బై బర్త్, జన్మనిచ్చిన వాళ్ళుంటారు. ఆర్ మ్యారేజ్‌తో అనుబంధాన్ని రిలేట్ అయ్యి ఉండే వాళ్ళుంటారు. అండ్ అడాప్షన్, దత్తత తీసుకునేవాళ్ళు. వెదర్ డ్వెల్లింగ్ టుగెదర్ ఆర్ నాట్ అండ్ టేకింగ్ దేర్ మీల్స్ ఫ్రమ్ ఏ కామన్ కిచెన్. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒక్క కిచెన్ నుంచి మనం లంచ్ మీల్స్ ప్రిపేర్ చేసుకునే వాళ్ళని అంటే ఇదివరకు రోజుల్లో అనేవారు కదా! ఒక చూరి అంటారు. చూరి అంటే పల్లెటూరులో ఏం ఉంటాయి కదా! హట్స్. ఒక చూరి కింద ఉన్న వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ అన్నమాట. గాట్ ఇట్? అర్థమైందా? వాట్ ఈస్ మెంట్ బై ఫ్యామిలీ అనేది? నెక్స్ట్ స్లైడ్. చూడండి ఇక్కడ గ్రాండ్ పేరెంట్స్ నుంచి వాళ్ళ పిల్లలు, ఆడపిల్లలైతే ఆడపిల్లలు, మగపిల్లలైతే మగపిల్లలు, వాళ్ళ అల్లుళ్ళు, మళ్ళీ వాళ్ళ కోడలు. సో, వాళ్ళకి పుట్టిన పిల్లలు. దీస్ ఆర్ ద రిలేషన్‌షిప్స్ అన్నమాట. అండ్ దెన్ ఇక్కడ ఈ స్లైడ్ చూడండి. మీకు కొన్ని వర్డ్స్ తెలియకపోవచ్చు. గ్రేట్ గ్రాండ్ మదర్ అంటే ఎవరు? అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు గాని ఉంటారు కదా! తాతయ్య వాళ్ళ అమ్మగారు గాని, తాతమ్మ అంటాం కదా మనం. వాళ్ళు గ్రేట్ గ్రాండ్ మదర్. ఓకే. అండ్ దెన్ గ్రాండ్ సన్. ఇది మీరు ఓకే. వాసవి వాంట్ టు టెల్ సంథింగ్? అంటే ముత్తాతలు అలాగా ఆ! తాతమ్మలు. ఆ! ముత్తాత మన రిలేషన్ ఏంటంటే తాతమ్మ అని పిలుస్తాం కదా! వాళ్ళని హ్మ్. గ్రేట్ గ్రాండ్ మదర్స్ అని అంటారు. ఓకే. గ్రేట్ గ్రాండ్ మదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్. ఓకే. అండ్ దెన్ గ్రాండ్ సన్ అంటే ఎవరు? మనవడు. గ్రాండ్ డాటర్ మనవరాలు. గ్రాండ్ చైల్డ్ ఎవరు? గ్రాండ్ చైల్డ్ అంటే చిన్న పిల్లవాడు. మునిమనవళ్ళు అలాగే వస్తది. చైల్డ్ అంటే ఇక్కడ ఫీమేలా, మేల్ అనేది చెప్పలేదు అంతే. ఓకే. హ్మ్. మనవరాలు, మనవడు. అంకుల్, మావయ్య, ఆంట్, అత్త, నెవ్యూ, మేనల్లుడు. ఓకే. మేనల్లుడు అంటే మన డ్యాడీ వాళ్ళ అక్క కొడుకు గాని, ఓకే, అమ్మ వాళ్ళ అన్న కొడుకు గాని. మేనల్లుడు అంటాం కదా! మనకి బావ అలా అవుతారు. ఓకే. నెవ్యూ అంటే మేనల్లుడు. అండ్ నీస్ అంటే మేనకోడలు. ఓకే. అత్త వాళ్ళ అమ్మాయి.
మేనకోడలు, నాన్నకి మేనకోడలు అవుతుంది. ఓకే. కజిన్, కజిన్ అంటే పెద్దనాన్నగారు అబ్బాయి గాని, చిన్నాన్నగారు అబ్బాయి గాని. బ్రదర్స్ అండ్ మదర్-ఇన్-లా, సిస్టర్స్. మామయ్య గారు, మామగారు. ఓకే. మదర్-ఇన్-లా, అత్తగారు. బ్రదర్-ఇన్-లా, బావగారు. సిస్టర్-ఇన్-లా, మరదలు. ఓకే. ఆర్ వదిన గారు. డాటర్-ఇన్-లా, కోడలు. అలాగే ఇక్కడ ఫాదర్-ఇన్-లా, మదర్-ఇన్-లా, బ్రదర్-ఇన్-లా, సిస్టర్-ఇన్-లా, సన్-ఇన్-లా. సన్-ఇన్-లా అంటే అల్లుడు, సిస్టర్-ఇన్-లా అంటే కోడలు, డాటర్-ఇన్-లా అంటే కోడలు. ఆగండి. సిస్టర్-ఇన్-లా, భర్త ఆర్ తమ్ముడు గాని నాకేమవుతారు? అది బ్రదర్-ఇన్-లా. ఓకే. అలాగే సిస్టర్-ఇన్-లా. సన్-ఇన్-లా అంటే అల్లుడు, డాటర్-ఇన్-లా అంటే కోడలు. ఓకే. అండ్ దెన్ రోల్ ఆఫ్ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ రోల్, ఒక మనిషి యొక్క జీవితంలో వాళ్ళ ఫ్యామిలీ యొక్క రోల్ ఎలా ఉంటుంది? ఓకే. ఫిజికల్ మెయింటెనెన్స్, ఓకే, శారీరకంగా అంటే మానసికంగా కూడా చాలా దగ్గరగా ఉంటాము. ఎన్ష్యూర్స్ ఎకనామిక్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ. నాన్నని చూస్తే ఇప్పుడు చూడండి, నేను ఒక్కటే చెప్తాను ఫ్యామిలీ గురించి చెప్పాలంటే, ఇప్పుడు మనం ఏదో ఒక ప్లేస్కి వెళ్ళాం, అక్కడ మనకి ఆపద ఉందని అర్థమవుతుంది, ఏదో ఒక డేంజర్ ఏదో జరగబోతుందని అర్థమవుతుంది. ఫస్ట్ మనం ఎక్కడికి పరిగెడతాం? ఫస్ట్ ఎక్కడికి పరిగెడతాం? పేరెంట్స్ దగ్గరికే పరిగెడతాం. పేరెంట్స్ ఎక్కడ ఉన్నారో అక్కడికే మనం పరిగెడతాం. ఇన్ కేస్ పేరెంట్స్ మనకు అందుబాటులో లేరనుకోండి, అప్పుడు అంటే మనం ఏ కాలేజీలోనో స్కూల్లోనో ఉన్నాం అనుకోండి, సార్స్ అండ్ టీచర్స్ దగ్గరికి పరిగెడతాం. ఎందుకంటే మన మనసుకి కొంతమంది టీచర్స్ బాగా దగ్గర అవుతారు కదా, మన మనసుకి కొంచెం కొన్ని సబ్జెక్ట్ టీచర్స్ బాగా దగ్గర అనిపిస్తారు. సో ఫస్ట్ ఏదైనా ప్రాబ్లం అయితే అమ్మ వాళ్ళతో కూడా చెప్పుకోకుండా దగ్గరగా ఉన్న మన మనసుకు దగ్గరైన టీచర్ దగ్గరికి వెళ్ళి మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ఓకే. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మ్యాటర్, అది వేరే. సో ఎన్ష్యూర్స్ ఎకనామిక్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ. ఎకనామిక్ అంటే ఏంటి? ఫినాన్షియల్ గా, అంటే డబ్బు రూపంలో మనకి ఏదైనా సెక్యూరిటీ కావాలన్నా, మనం ఏదైనా చదువుకోవాలన్నా ఫస్ట్ మనం ఎక్కడ సెక్యూర్డ్ గా అనిపిస్తాం? పేరెంట్స్ దగ్గరే మనం సెక్యూరిటీ అనేది ఫీల్ అవుతాం. నర్చర్ చిల్డ్రన్ విత్ ఫిజికల్ కేర్ అండ్ ఎమోషనల్ సపోర్ట్. సో అలాగే పేరెంట్స్ కూడా మనకి ఎంత కేర్ తీసుకుంటారు? ఫిజికల్ కేర్ తీసుకుంటారు. అండ్ నువ్వు ఇలా ఉండాలి, నువ్వు ఇలా ఉండకూడదు నాన్న, యూఆర్ గోయింగ్ ఇన్ ఏ రాంగ్ వే అని మనకి కరెక్ట్ వే చూపించేది ఎవరు? పేరెంట్స్. అలాగే సోషలైజ్ చిల్డ్రన్. నేను ఇందాక చెప్పాను, సోషలైజ్ చిల్డ్రన్ అంటే, సోషలైజింగ్ అంటే ఏంటంటే సొసైటీ. వీఆర్ లివింగ్ ఇన్ ఏ సొసైటీ. సో ఆ సొసైటీకి దగ్గరగా ఉండేలాగా, అంటే మనకి ఉండే కల్చర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి, నాకు చిన్నప్పటి నుంచి ముస్లిం ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారనమాట. సో నా పక్క బెంచ్లో నా పక్క సీట్లో ముస్లిమ్స్ ఉండేవారు, ఇటు పక్క కూడా ఎక్కువ నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఐ కెన్ ఏబుల్ టు టాక్ ఉర్దూ మాట్లాడగలను. అంత ఫ్లూయెంట్ గా మాట్లాడకపోయినా వాళ్ళు మాట్లాడుకునేది నాకు అర్థమైపోద్ది. సో చిన్నప్పటి నుంచి ఎక్కువ ముస్లిం ఫ్రెండ్స్ దగ్గర ఉండడం వల్ల, అండ్ వాళ్ళు రంజాన్కి ఏమేం చేస్తారో నాకు తెలుసు, నేను సంక్రాంతికి ఏం చేసుకుంటానో వాళ్ళకి తెలుసు. అక్కడ ఏమవుతుంది? కల్చర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే. ఒకరి దగ్గర నుంచి ఒకరికి కల్చర్ రావడం. ఇప్పుడు మనం ఇదివరకు రోజులంట ఒక క్యాస్ట్ అందరూ ఒక ఊళ్ళో, ఇంకో క్యాస్ట్ అందరూ ఇంకో ఊళ్ళో అట్లా ఉండేవారంట. బట్ ఇప్పుడు అలా ఉంటున్నారా? మన పక్కన ఏ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారో మనకు తెలియదు, మన ఎదురుగా ఏ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళకి వేరే కల్చర్ ఉంటుంది, మనకి వేరే కల్చర్ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే కల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. సోషలైజ్ చిల్డ్రన్ అంటే ఏంటంటే, ఇక్కడ మనం పర్టికులర్గా ఒక పర్టికులర్ కల్చర్ని మనం అలవాటు చేసుకుంటాం. పక్కింటోళ్ళలో ఎదురింటోళ్ళలో చూసి మనం ఒక కల్చర్ని అలవాటు చేసుకుంటాం. ఓకే. ఎస్క్రైబ్ సోషల్ స్టేటస్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. హౌ వీ హ్యావ్ టు బీ ఇన్ ద సొసైటీ, మనం ఎలా ఉండాలి, మనం డౌన్ లెవెల్కి వెళ్ళకూడదు. ఓకే. అండ్ సో ఇలాంటివన్నీ మనం నేర్చుకుంటాం. వాల్యూస్ అండ్ బిహేవియర్స్, ఎథిక్స్, వాల్యూస్ ఇవన్నీ ఫాలో అవుతాం. అండ్ అలాగే షేర్స్ లైఫ్స్ జాయ్స్ అండ్ సారో. ఈవెన్ మన పక్కింటి వాళ్ళకి ఏమన్నా అనుకోకుండా ఏదన్నా డేంజర్ ఇష్యూ, ఏదన్నా మిస్ఫార్చ్యూన్ ఏదైనా జరిగినా, అలాంటివి అన్నీ కూడా మనం వెళ్ళి కన్సోల్ చేస్తాం వాళ్ళని, రైట్? మనం వెళ్ళి కన్సోల్ చేయడం, మనం డేంజరస్ పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని సపోర్ట్ చేస్తారు. అట్లా మ్యూచువల్గా ఒకరి దగ్గర నుంచి ఒకరికి హెల్ప్ అనేది అందుతూ ఉంటుంది.
అండ్ ఈవెన్ ఇన్ ఫ్యామిలీస్ కూడా మనం ఏమన్నా ఎగ్జామ్లో ఏమన్నా బాబో ఈరోజు అస్సలు సరిగ్గా రాయలేదు ఎగ్జామ్, చాలా టఫ్ వచ్చింది పేపర్ అని చెప్పేసి ఫస్ట్ ఎవరికి షేర్ చేసుకుంటాం వెళ్ళి? నన్ అదర్ దాన్ ఆర్ పేరెంట్స్. అమ్మాయి అయితే ఖచ్చితంగా నాన్నగారికి చేస్తుంది. నాన్న ఎక్కడున్నా సరే ఫోన్ చేసి డాడీ ఈరోజు సరిగ్గా రాయలేదు డాడీ, ఓకే రా అయిపోయింది కదా, రేపు రేపు ఎగ్జామ్ది బాగా రాయండి అంటారు. అలాగే అబ్బాయిలు అయితే అమ్మకి చెప్తారు, అమ్మ ఈరోజు ఎగ్జామ్ రాయలేదు అని. మధు లాంటి వాడైతే కవర్ చేసేస్తాడే, సూపర్ ఎరగదీస్తాను అంటాడు కదా మధు. ఓకే. అండ్ ఇట్లా మనం ఒకరికొకళ్ళు ఫ్యామిలీ మెంబర్స్లో కూడా మనకి ఏదైనా డిస్ట్రెస్ వచ్చినా, అంటే కొంచెం డిసప్పాయింట్ అయినా, ఏ విషయంలోనూ మనకి మోరల్ సపోర్ట్ కావాలన్నా మనం ఫస్ట్ ఎత్తుక్కునేది ఎవరిని? పేరెంట్స్ని. సో అలాంటి సపోర్ట్ మనకు ఒక ఫ్యామిలీ రిలేషన్స్లోనే మనకి దొరుకుతుంది అనమాట. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్? నో టీచర్. ఓకే. నెక్స్ట్ పాయింట్, మేక్ ఏ గుడ్ కమ్యూనిటీ అండ్ గుడ్ సొసైటీ మేక్స్ ఏ గుడ్ కంట్రీ. ఇప్పుడు చూడండి, మన స్ట్రీట్ బాగుంటే మన ఊరు బాగుంటుంది, మన ఊరు బాగుంటే మన జిల్లా బాగుంటుంది, మన జిల్లా బాగుంటే మన స్టేట్ బాగుంటుంది, తర్వాత కంట్రీ. సో ఫస్ట్ మన సరౌండింగ్స్ మంచిగా ఉంటే మనం ఏం దేశాన్ని ఉద్ధరించేయక్కర్లేదు. బట్ ఏంటి అంటే మన ఏరియాలో మన చుట్టుపక్కల ఎలా ఉంది, ఏం జరుగుతుంది అనేది మనం కేర్ తీసుకోవాలి. సో ఫస్ట్ అట్మోస్ట్ ఇలా వీటన్నిటికంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? మన మన ఫ్యామిలీ రిలేషన్స్ స్ట్రాంగ్గా ఉంటే, మన ఫ్యామిలీ అట్మాస్ఫియర్ మంచిగా ఉంటే మనకు మిగిలినంతా కూడా మంచిగా కనిపిస్తుంది అనమాట. ప్రివెంట్స్ క్రైమ్ ఇన్ ద సొసైటీ. సో మన ఫ్యామిలీ రిలేషన్స్ మంచిగా మారల్ సపోర్ట్ అంతా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా మనం క్రైమ్ వైపు వెళ్ళం, అంటే నెగటివ్ థింగ్స్ వైపు మనం ఫోకస్ చేయము. ఎప్పుడు మారల్ సపోర్ట్ కంప్లీట్గా ఉంటుంది కాబట్టి మనం తప్పు చేసినా కూడా రే నాన్న ఇది చెయ్యకూడదు, ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని రిజల్ట్ మనకి ఎప్పుడైతే చెప్తారో మన పేరెంట్స్, ఖచ్చితంగా మనం రాంగ్ వేలోకి అనేది మనం వెళ్ళము. సో అలాగే హయ్యర్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, లోవర్ రిస్క్స్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్. ఏమవుతుంది చూడండి, మనకి స్ట్రెస్ అక్కడ సరిగ్గా లేదనుకోండి, మారల్ సపోర్ట్ అనేది సరిగ్గా లేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా మనకి స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది, ఫ్రస్ట్రేషన్, ఏంటి కోపం వచ్చేస్తూ ఉంటుంది, ఊరికే కోపం వచ్చేస్తుంది. మన కోపం ఎవరి మీద చూపించాలో తెలియదు, ఫస్ట్ బలైపోయేది అమ్మ, అంతే కదా, అమ్మ మీదే అరిచేస్తాం వచ్చి. బయట ఎంత ఏంట్రా అలా ఉన్నావు ఏంటంటే మా ఫ్రెండ్ మాట్లాడలేదు, మా ఫ్రెండ్ మాట్లాడిపోతే కూడా ఎవరి మీద చూపిస్తాం? మనం వచ్చి అమ్మ మీద చూపిస్తాం కదా. సో అమ్మ ఈజ్ ద ఫస్ట్, మనకి మన మాటలకు బలైపోయేది అమ్మే అనమాట. ఓకే. అలాగా లోవర్ రిస్క్ డ్రగ్ అడిక్షన్ అండ్ ఆల్కహాలిజం అనేది ఆల్రెడీ మీకు తెలుసు, డ్రింకింగ్ హ్యాబిట్ అనేది ఈ ఏజ్లోనే మీకు అలవాటు అవుతూ ఉంటుంది. సో మనకి ఫ్యామిలీ రిలేషన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటే ఎవ్రీథింగ్ కెన్ బి షేర్డ్ విత్ ద పేరెంట్స్. మనం అన్నీ కూడా పేరెంట్స్కి షేర్ చేసుకుంటాం. అండ్ పేరెంట్స్ తర్వాత మధు చెప్పినట్టుగా ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం, ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటాం. అమ్మ దగ్గర చెప్పలేనిది కూడా ఫ్రెండ్స్కి చెప్పుకుంటారు, అవును కదా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఓకే, ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఈ అడిక్షన్స్ ఏవైతే రాంగ్ అడిక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతుంది అనమాట, ఎప్పుడైతే మన ఫ్యామిలీ రిలేషన్స్ స్ట్రాంగ్గా ఉంటే కనుక ఆ సొసైటీలో అనేది అవి వాటి జోలికి మనం వెళ్ళలేము, వెళ్ళాలనిపించదు. ఎందుకు వెళ్ళాలనిపించదు? ఇందాక చెప్పాను కదా, మన పేరెంట్స్ మనం చెప్పేది, మనం చేసే పని అమ్మకి నచ్చుతుందా నాన్నకి నచ్చుతుందా అని క్వశ్చన్ వేసుకుంటే మనం ఖచ్చితంగా రాంగ్ రూట్లోకి వెళ్ళం. సో అలాగా మోర్ లా అబైడింగ్ అండ్ ట్యాక్స్ పేయింగ్ సిటిజన్స్. సో ఇవంతా స్ట్రాంగ్గా ఉంటే మనం కంట్రీకి కూడా మనం హెల్ప్ చేస్తాం. ఎట్లా హెల్ప్ చేస్తాం? నాట్ వయోలేటింగ్ ద రూల్స్. మన గవర్నమెంట్ పెట్టిన రూల్స్ని వయోలేట్ చేయము, అంటే క్రాస్ చేయము, రాంగ్ థింగ్లోకి వెళ్ళము. అండ్ ట్యాక్స్ పేయింగ్ సిటిజన్స్, ట్యాక్స్ అంతా చక్కగా కరెక్ట్ టైంకి పే చేసేస్తాము. అప్పుడు కంట్రీకి ఎకనామికల్గా కూడా మనం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతాము. ఓకే. అండ్ విత్ లోవర్ లివింగ్ కాస్ట్ ఇట్ గివ్స్ కిడ్స్ ఆపర్చునిటీ టు పర్స్యూ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. చూడండి మనకి ఇప్పుడు లోవర్ లివింగ్ కాస్ట్ అంటే డబ్బు విలువ తెలియాలి. ఇందాక మనకు చెప్పారు కదా స్టోరీ, మోటివేషనల్ స్టోరీ విన్నారు కదా, ఒక స్టోరీ ఆయన చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో ఏంటి, అతను రోజు వెళ్ళి ఎవరో ఇచ్చిన, వాళ్ళ మమ్మీ ఒక రోజు ఇచ్చారు డబ్బులు, వాళ్ళ సిస్టర్ ఒక రోజు ఇచ్చారు డబ్బులు, ఆ డబ్బులని తీసుకెళ్ళి నీళ్ళలో వేసేయమంటే హ్యాపీగా వేసేసాడు, తనకేం బాధ అనిపించలా. థర్డ్ డే ఏదైతే తను కష్టపడి సంపాదించాడో ఆ డబ్బుల్ని తీసుకెళ్లి నీళ్ళలో వేయమంటే వేయగలిగాడా? వేయలేకపోయాడు. ఎందుకు వేయలేకపోయాడు?
తను కష్టపడి సంపాదించి కష్టార్జితం కాబట్టి, రైట్? కష్టార్జితం కాబట్టి కష్టపడ్డాడు కాబట్టి ఆ కష్టానికి విలువ తనకు తెలుసు కాబట్టి తను తీసుకెళ్ళి అవి నీళ్ళలో వెయ్యలేకపోయాడు. సో అలాగా మనకి ఏంటి అంటే డబ్బు విలువ తెలిసినప్పుడు మనం హయ్యర్ అంటే నాన్న పరిస్థితి ఎలా ఉంది, ఎకనామికల్ గా ఎంత స్టాండర్డ్ ఉంది అనేది కూడా మనం ఆలోచించడం ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం, రైట్? ఆలోచించడం స్టార్ట్ చేసిన తర్వాత ఆయనకి మించిన కోరికలు మనం డెఫినెట్ గా అడగం. గుడ్ స్టూడెంట్, ఐ మీన్ గుడ్ చైల్డ్ అయితే కనుక డెఫినెట్ గా అమ్మో ఇది నేను అడుగుతాను, మా ఫ్రెండ్ దగ్గర ఉంది, ఇది టెంప్ట్ అయిపోయావు నువ్వు, ఇంత పెద్ద మొబైల్ ఉంది, 15,000 ఉంది ఆ మొబైల్, వచ్చి నేను కూడా కొనిపించుకోవాలి ఈసారి బర్త్డేకి, లేకపోతే మార్క్స్ బాగా వస్తాయి ఈసారి డాడీని అడగాలి అని చెప్పేసి అడుగుతారు వచ్చి. బట్ అది అడిగే ముందు వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్ఫ్ దట్ నాన్న అది కొనగలరా లేదా, కొనే అబిలిటీ నాన్నకి ఉందా లేదా? ఓకే, సో ఇలా నాన్నకి ఉందా లేదా అనేది ఆలోచించుకొని మనం ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది తగ్గించుకుంటూ వస్తాం అనమాట. అండ్ దిస్ గివ్స్ ఆపర్చునిటీ టు అప్పుడు నాన్న మనం ఎక్స్ట్రా ఖర్చు నాన్నకి ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు నాన్న, చక్కగా మనల్ని ఇంకా కొంచెం బాగా చదివించడానికి ట్రై చేస్తారు. మనం ఏం చదవాలనుకుంటే అది చదివించడానికి ట్రై చేస్తారు. ఓకే, a stable family is the lowest cost option for both its members and the state. సో ఒక స్టేబుల్ గా ఒక రిలేషన్షిప్ కరెక్ట్ గా ఉన్న ఫ్యామిలీ అంతా కూడా లోయెస్ట్ కాస్ట్ కే ఎక్కువగా బౌండ్ అయ్యి ఉంటుంది అనమాట. అండ్ దెన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ద వరల్డ్ also needs culture development. A family provides environment where ethical and cultural values are achieved in a natural way. నేను ఇందాక చెప్పాను కదా, మనకి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. వేరే వాళ్ళ దగ్గర నుంచి మనకి, మన కల్చర్ వాళ్ళకి, వాళ్ళ కల్చర్ మనకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాం. ముస్లిం కల్చర్ మనము, క్రిస్టియానిటీ కల్చర్ మనము, హిందూ కల్చర్ వాళ్ళు, అలా అలా షేర్ చేసుకుంటూ ఉంటాం. బికాస్ వీఆర్ ఇండియన్స్, రైట్? మనం ఇండియన్స్. ఫస్ట్ కాస్ట్ సంగతి పక్కన పెట్టేస్తే వి బిలాంగ్స్ టు ఇండియా, రైట్? ఇండియా మనం చాలా ప్రౌడ్ గా చెప్పుకోవచ్చు కదా ఇండియన్స్ వీఆర్ అని. ఏ అదర్ కంట్రీలో కూడా ఇన్ని కలిసిన కాస్ట్స్ అన్ని కూడా ఒక చోట లేవు. బట్ వీఆర్, మనం ఉన్నాం అన్ని క్యాస్ట్లు. మన ఇంటి పక్కనే క్రిస్టియన్ ఉంటారు, మనం ఇంటి పక్కనే ఇంకో హిందూ ఉంటారు, మనం ఇంటి పక్కనే ముస్లిం ఉంటారు. సో వాళ్ళు రంజాన్కి మనకు తీసుకొచ్చి స్వీట్ ఇస్తారు, మనం అలాగే అరిసెలు వండి వాళ్ళకి ఇస్తూ ఉంటాం. ఓకే, ఇలా కల్చర్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాం. ఒక మంచి ఫ్యామిలీ ఏం చేస్తుందంటే ఇలాంటి ఎథికల్ వాల్యూస్ అన్ని కూడా మన కల్చర్, మా తాత, మా చిన్నప్పుడు మేము ఇలా చేసేవాళ్ళం, అందుకే నీతో కూడా చేపిస్తున్నాను అని అమ్మ చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా విన్నారా లేదా మీరు? నేను చిన్నప్పుడు మా నాన్నగారు నాతో చేపించారు, మా అమ్మ నాతో చేపించింది, ఇలా చేయించింది, అందుకే నేను ఇప్పుడు నీతో చేయిస్తున్నాను, ఇట్ ఈస్ అవర్ కల్చర్ అని చెప్తారు. ఓకే, సో అలాంటి కల్చర్ అలాంటి కల్చర్ని జనరేషన్స్ కి మనం ట్రాన్స్ఫర్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, యునైటెడ్ నేషన్స్ తెలుసు కదా, యుఎన్ అంటే ఏ యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ స్పీక్స్ ఆఫ్ రీఫోకసింగ్ ఆన్ ద రోల్ ఆఫ్ ఫ్యామిలీస్ ఇన్ ది డెవలప్మెంట్. ఒక మనిషి గ్రోత్ దేని మీద ఆధారపడుతుందని చెప్పింది యుఎన్ రిపోర్ట్స్. అంటే కొన్ని సర్వేలు చేస్తూ ఉంటారు కదా, ఆ సర్వేలో మనకి యుఎన్ లో జరిగిన సర్వేలో మనకి తెలిసిన విషయం ఏంటంటే ఒక మనిషి మంచిగా గ్రోత్ మెంటలీ అండ్ ఫిజికలీ ఒక గ్రోత్ కరెక్ట్ గా ఉండాలి అంటే దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ మనకి చాలా ఇంపార్టెంట్ అంట, ద రోల్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ద మిలీనియం డెవలప్మెంట్ టార్గెట్స్ ఎస్పెషల్లీ దోస్ రిలేటింగ్ టు ద రిడక్షన్ ఆఫ్ పోవర్టీ, ఎడ్యుకేషన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ రిడక్షన్. ఇదివరకు ఈ పాయింట్ అంతా మీకు అర్థం కావడానికి నేను ఈ పీపీటీస్ అన్ని నేను వాట్సాప్ గ్రూప్ లో పెడతాను నాన్న, అప్పుడు మీరు ఇంకా క్లియర్ కట్ గా అర్థం చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇవి ఏంటంటే ఇంకా ఏం చెప్తారు ఈ పారాగ్రాఫ్ లో, అంటే ఈ స్ట్రాటజీలో సర్వేలో ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు చూడండి, తెలుగులో ఒక సేయింగ్ ఉంది, రిక్షా తొక్కుకునేవాడంట వాళ్ళ అమ్మాయిని కార్ డ్రైవ్ చేసేవాడికి ఇవ్వాలనుకుంటాడట. విన్నారా ఎప్పుడన్నా ఇది? రిక్షా తొక్కేవాడు వాళ్ళ అమ్మాయిని కార్ తోలేవాడికి ఇవ్వాలని చూసుకుంటాడట. అంటే పెళ్లి సంబంధం బెటర్ గా చూసుకుంటాడు. తన కూతురు తనకంటే ఉన్నతమైన ఇంటిలోకి వెళ్ళాలని కోరుకుంటాడు. సో ఏంటంటే ఇక్కడ బెస్ట్ రిలేషన్షిప్ కరెక్ట్గా, బెస్ట్ ఫ్యామిలీ రిలేషన్షిప్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, పోవర్టీని ఓవర్కమ్ చేస్తాం. అలాగే అమ్మ నాన్న చదువుకోకపోయినా మనం చదువుకుంటాం, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ పెరుగుతాయి జనరేషన్ టు జనరేషన్. ఇప్పుడు మా నాన్నగారు ఎంత చదివారు, డిగ్రీతో ఆపారు. ఓకే, ఆ రోజుల్లో డిగ్రీకే ఉద్యోగాలు వచ్చేసినాయి. ఓకే, డిగ్రీతో ఆపేశారు. నేను ఎంఏ చేశాను.
నా పిల్లలే ఇంకా కొంచెం ఎడ్యుకేషన్ పరంగా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తాను యాజ్ ఎ మదర్‌గా. సో, ఇలాగా జనరేషన్స్ మారే కొలది ఏంటంటే, మన పేరెంట్స్ మనల్ని ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటారు. అలాగే నేను నా పిల్లల్ని ఇంకా నాకంటే ఇంకా ఉన్నత స్థాయిలో చూడాలని కోరుకుంటూ ఉంటాను. సో, జనరేషన్స్ గడిచే కొద్దీ ఎడ్యుకేషన్ లెవెల్ పెరుగుతుంది. పోవర్టీ అంటే పేదరికం అనేది తగ్గిపోతుంది. సంపాదన అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే. సో, ఈ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఇంప్రూవ్‌మెంట్ అవుతాయి. మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో, ఆ గోల్‌ని రీచ్ అవ్వడానికి మన పేరెంట్స్ ఎక్కువ హెల్ప్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మనం రాంగ్ డెసిషన్ తీసుకుంటే, ఓహ్! యూ ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ వే. నువ్వు నీ ఆలోచనలు కొంచెం రాంగ్‌గా ఉన్నాయి నాన్న. జస్ట్ కరెక్ట్ ఇట్ అని చెప్పేసి చెప్తారు. సో, ఎవ్రీథింగ్ బ్యాడ్ అండ్ గుడ్ అన్నీ నేర్పిస్తారు. సో, ఈ ఈ ఈ స్ట్రాటజీ యూఎన్ రిపోర్ట్స్ వల్ల మనకు తెలిసిందేంటంటే, ఒక మనిషి గ్రోత్, ఒక కంప్లీట్ మ్యాన్ గ్రోత్, డెవలప్‌మెంట్ అంటే ఆ స్థాయిలో ఉండాలి అనుకుంటే కంపల్సరీ వెనకాల ఏముంటుంది? ఫ్యామిలీ, గుడ్ ఫ్యామిలీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుందంట. అలాంటి మనిషికి ఎక్కువ గ్రోత్ అనేది తన ఎడ్యుకేషన్‌లో గానీ, పోవర్టీలో గానీ, రిచ్‌నెస్‌లో గానీ, ఎవ్రీథింగ్ గోల్స్ రీచ్ అవ్వడంలో గానీ, అన్నిట్లో కూడా తను ఒక ఉన్నత స్థాయికి వెళ్తాడట. ఓకే. యూజువల్లీ. సో, సమ్మరీ ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది అన్ని పాయింట్స్ ఇక్కడికొస్తాయి. ఫ్యామిలీ ఈజ్ రిలేటెడ్ గ్రూప్ ఆఫ్ పేరెంట్స్ అండ్ దేర్ చిల్డ్రన్. ఓకే. ఫ్యామిలీ అంటే తెలుసు కదా! పేరెంట్స్ ఉంటారు, మదర్, ఫాదర్ అంటూ ఉంటారు అండ్ దేర్ చిల్డ్రన్ ఉంటారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ చిల్డ్రన్. ఒక చైల్డ్ ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ అవ్వాలి అంటే ఉండాలి. ఆ డెవలప్‌మెంట్ అంతా ఉండాలి అంటే కంపల్సరీ మనకి ఎవరి సపోర్ట్ ఉంటుంది? పేరెంట్స్ సపోర్ట్ అనేది ఉండాలి. ఇఫ్ ఇట్ టేక్స్ ఆఫ్ కేర్ ఆఫ్ ఫిజికల్, మెంటల్, సైకలాజికల్ అండ్ ఇంటెలెక్చువల్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్. సో, ఈ ఫిజికల్ అంటే శారీరక పరంగా, మెంటల్ అంటే మానసికంగా, సైకలాజికల్‌గా కూడా అదే మీనింగ్ వస్తుంది. అండ్ ఇంటెలెక్చువాలిటీ. మనకి ఇంట్లో అంత సపోర్ట్ ఉంటే మన గోల్ ఎందుకు రీచ్ అవ్వం? కంపల్సరీ మనం రీచ్ అయ్యే తీరుతాం. సో, ఇట్ ఆల్సో హ్యాస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే ఫర్ వెల్ బీయింగ్ ఆఫ్ ద సొసైటీ. ఇట్ ఈస్ thus ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్‌ఫ్లూయెన్స్ ఇన్ ఎ పర్సన్స్ లైఫ్ ఇస్ ఫ్యామిలీ. ఓకే. ఫ్యామిలీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ విచ్ ప్లేస్ ఇన్ వన్స్ లైఫ్. ఎవ్రీ ఇండివిజువల్, ఎవ్రీ పర్సన్‌కి ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుందన్నమాట ఈ ఫ్యామిలీ అనేది. సో, లాస్ట్ కొటేషన్ మైకేల్ జే ఫాక్స్ అని ఆయన చెప్పారు, ఫ్యామిలీ ఈజ్ నాట్ అన్ ఇంపార్టెంట్ థింగ్, ఇట్స్ ఎవ్రీథింగ్. సో, ఇట్ ఈస్ నాట్ అన్ ఇంపార్టెంట్ థింగ్. అది ఒక్క ఇష్యూలోనే ఇంపార్టెంట్ కాదు. బట్ ఎవ్రీ జానర్ మొత్తం మన లైఫ్ చూస్తే ఫ్యామిలీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. ఓకే. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ క్లాస్? నో టీచర్. ఎస్ మా, చెప్పండి. మేడం అన్మ్యూట్ చేస్తారు. యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ ఫ్యామిలీ? ఇంకో 3 days మనం ఫ్యామిలీ గురించి చెప్పుకుంటాం. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ రేపు ఎవరో ఇద్దరు స్టూడెంట్స్ నాకు వాళ్ళ ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేయాలి. ఇంట్రడ్యూస్ చేయడం అంటే అమ్మని నాన్నని తీసుకొచ్చి నుంచోబెట్టమనట్లేదు. యూ హ్యావ్ టు టెల్ అబౌట్ యువర్ పేరెంట్స్. ఓకే. హూ ఈస్ గోయింగ్ టు టెల్ మీ? ఎవరు చెప్తారు? వాసవి, వెరీ గుడ్. ఎనీబడి ఎల్స్? అండ్ యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే వాసవి? ఓకే టీచర్. ట్రై టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఇంకెవరన్నా చాట్ బాక్స్ లో తొందరగా పెట్టాలి. అశోక్, వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే వచ్చావా అశోక్? యా, చెప్పు నాన్న. ముందు మీరు టాపిక్ చెప్పారు కదా మేడం, ఉమ్, అది పేరెంట్స్ పట్ల ఎలా ఉండాలో కొద్దిగా మళ్ళీ చెప్పరా మేడం? మళ్ళీ చెప్పనా? టైం అయిపోయింది కదా. మరి నేను పీపీటీ మొత్తం మీకు గ్రూప్ లో పెడతాను. ఎస్ మేడం. అప్పుడు చూడండి. డౌట్స్ వస్తే రేపు క్లాస్ లో మళ్ళీ ఇదంతా రేపు క్లాస్ లో కూడా రివిజన్ చేస్తాను. ఓకే మేడం. ఓకే. ఇప్పుడు టైం అయిపోయింది కదా, రేపు ఖచ్చితంగా రివిజన్ చేస్తాను. రైట్. అండ్ those who are not in WhatsApp group, note down my number and say